హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హైదరాబాద్లోని ఫ్లైట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం కదా. సో 1 అవర్ డిలే అయింది. మొత్తానికైతే ఫ్లైట్ ఎక్కేసాము. 1 అవర్ లేట్ అయిన తర్వాత ఫ్లైట్లో ఏం జరిగింది, ఏం పెట్టారని చెప్పేసి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఫుడ్ అయితే నేను వీడియో తీయలేకపోయానండి. సారీ. ఎందుకంటే ఇంకా అప్పటికే ఆకలేసేసింది. గబగబా తినేసిన తర్వాత గుర్తొచ్చింది వీడియో తీయాలని. సో మొత్తానికైతే అబుదాబిలో ఫ్లైట్ ల్యాండ్ అయిందండి. ల్యాండ్ అయిన తర్వాత మేము బయటకు వచ్చేసాం. మాకైతే యూఎస్కి కనెక్టింగ్ ఫ్లైట్ 9 ఉందన్నమాట. మేమేమో 8కి బయటకు వచ్చాము ఫ్లైట్లో నుంచి. అబుదాబి టు బోస్టన్ వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఇలా పక్కకు పీల్చేసి ఇంకా మమ్మల్ని టోటల్గా వెళ్ళకుండా ఆపేశారండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో టైం లేదు, 1 అవర్ ఉంది. బోర్డింగ్ 1 అవర్ ముందే బోర్డింగ్ క్లోజ్ చేసేస్తారన్నమాట ఆ ఫ్లైట్కి. సో లగేజ్ అంతా మారడం, మళ్ళీ మేమందరం కూడా సెక్యూరిటీ చెక్ ఇన్ అయ్యి ఎంటర్ అవ్వడం, ఫ్లైట్లోకి బోర్డింగ్ అవ్వడం, ఇవంతా కూడా చాలా లేట్ అయిపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి మాకైతే నెక్స్ట్ డే ఫ్లైట్కి ఇస్తా అన్నారు. చాలామందికి ఆ రోజు తెల్లవారుజాము 2 గంటల ఫ్లైట్కి అయితే అరేంజ్ చేశారు. మాకైతే మేము ఈరోజు 9 ఏ ఫ్లైట్కి అయితే బోస్టన్కి వెళ్ళబోతున్నామో సేమ్ అదే ఫ్లైట్కి బోస్టన్కి రేపు మాకు 9 అరేంజ్ చేశారు ఫ్లైట్. సో అయితే మా అందరికీ కూడా అకామిడేషను ఇచ్చారండి. ఎయిర్పోర్ట్లోనైతే 5 or 6 అవర్స్ అయితేనే అకామిడేషన్ అరేంజ్ చేస్తారటండి. అంతకు మించి 24 అవర్స్ కదా మాది, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కదా మా ఫ్లైటు. సో అందుకని చెప్పేసి వాళ్ళు బయట అకామిడేషన్ అరేంజ్ చేస్తా అన్నారండి. అది కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళది అనుకుంటాను, హోటల్. సో ఆ హోటల్కి అయ్యే ఖర్చు అంతా కూడా వాళ్ళే భరిస్తారు, మనకు అయ్యే ఖర్చుని. అయితే మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళాలంటే మాకు వీసా కంపల్సరీ అండి, తప్పకుండా వీసా ఉండాలన్నారు. ఆ వీసాకైతే మీరు డబ్బులు పే చేస్తారా అని అడిగారు ఆయన. నాకైతే ఇంగ్లీష్ రాదు కానీ హిందీ వచ్చు కదా అని చెప్పేసి హిందీలో నేనైతే ఆయనతో బాగానే మాట్లాడాను. అప్పుడు చెప్పాను, నేను పే చేస్తాము అని చెప్పాను. చెప్పగానే ఓకే అయితే ఈచ్ $130 పే చేయండి అని అన్నారు. ఈచ్ $130 పే చేసేసి మేమైతే మళ్ళీ వీసా తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాము. వాళ్ళే మాకు వెహికల్స్ అరేంజ్ చేశారు. వెహికల్లోంచి బయటకు వచ్చేసి కారులో కూర్చున్నానా, కార్ కిటికీలోంచి చూస్తానా, అబ్బబ్బా ఏంటండి బాబు అసలు ఎలా ఉందనుకున్నారు అసలు అబుదాబి అంటే. ఇలా కూడా ఉంటుందా అనిపించింది. నా లైఫ్లో ఎప్పుడు కూడా ఇటువంటి బిల్డింగ్స్ చూడలేదు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్, సముద్రము, ఇది కూడా మ్యాన్ మేడ్ అంటండి, వాళ్ళు తయారు చేసిన సముద్రం అంట. ఓన్గా ఏది కూడా మన ప్రకృతి సిద్ధంగా వచ్చింది కాదు. ఇక్కడ ట్రీస్ అవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వాళ్ళు పెంచినవి, వాళ్ళు చేతులతో స్వాస్థాలతో వేసిన మొక్కలటండి. అంతేగాని మనకిలాగా వర్షాలు పడి పెరిగిన గడ్డి కానీ మొక్కలు కానీ ఏమీ లేవు అక్కడ. అసలు గడ్డి అనేది లేదండి, మీరు నమ్మండి నమ్మకపోండి, గడ్డి అనేది లేదు. చాలా బాగుంది అయినా కూడా మెయింటెనెన్స్. అయితే మొత్తానికి అయితే హోటల్ వచ్చేసిందండి. మంచి హోటల్ అరేంజ్ చేశారండి, చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద హోటల్ మాకు అకామిడేషన్ బుక్ చేశారు వాళ్ళు. సో మేము వెళ్ళేసరికి అక్కడికి 10 అయిపోయింది కదా. 10 అయ్యేసరికి మేము రిసెప్షన్లోకి వెళ్ళాము. వెళ్తే వాళ్ళేమో మాకు రూమ్స్ లేవు, మీకు రూమ్స్ అరేంజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అని అన్నారు. సో టైం పడుతుంది కదా, అయితే బ్రేక్ఫాస్ట్ చేసేయండి ఈలోపు, 10:30కి బ్రేక్ఫాస్ట్ క్లోజ్ చేసేస్తాము. సో ఇమీడియట్గా మీరు కొంచెం ఏమైనా తినేసేయండి, తినేసి మీరు కావాలంటే హోటల్ పై ఫ్లోర్లోని స్విమ్మింగ్ పూల్ ఉంది, మీరు అక్కడ రిలాక్స్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, స్విమ్ చేయండి అని చెప్పేసి అన్నారు. మనకేమో ఈతలు అవి రావు కదా, వచ్చినా కూడా ఈ టెన్షన్లో ఎవరండి ఇద్దరు పోయి ఎవరు వెళ్ళలేదు. సో మేమైతే టిఫిన్ చేసేసాము అక్కడ. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందని, చాలా వెరైటీస్ పెట్టారు. నూడిల్స్ అని, ఆమ్లెట్ అని, బ్రెడ్, కేకు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు పెట్టారు. ఏదో మాకు నచ్చినవన్నీ వెజ్జెస్ అన్నీ తెచ్చుకొని తినేసామన్నమాట. తినేసి ఇంకా రూమ్ కావాలని చెప్పేసి మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళేమో ఇంకా రూమ్ రెడీ అవ్వలేదు, వేకేట్ చేశారు. ఇప్పుడు కొంతమంది మళ్ళీ అదంతా క్లీన్ చేసి మీకు రూమ్ అరేంజ్ చేయాలి కదా. సో ఒక 1 or 2 అవర్స్ పడుతుంది, ప్లీజ్ వెయిట్ చేయండి, ఏమీ అనుకోవద్దని అన్నారు.
సో ఇంకా మేమైతే ఏమనుకున్నామంటే సరే ఎలాగ వీసా తీసుకున్నాం కదా, ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు, ఒకసారి అలా దగ్గరలో ఏమైనా మాల్స్ ఉన్నాయేమో చూసొద్దాం అనుకున్నాం. చూసొద్దాం అనుకున్న తడుగా మాకు ఒక ఇండియన్స్ మదర్ అండ్ డాటర్ కనిపించారు. సో ఫస్ట్ నుంచి మాకు వాళ్ళే కొంచెం హెల్ప్ చేశారండి. ఎందుకంటే మాకు ఇక్కడంతా కొంచెం కొత్త కదా, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారంట ఒకసారి. సో అందుకని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్తామన్నారు. మీరు కూడా వస్తారా అని అడిగారు. సో మేము కూడా వాళ్ళతో పాటు బయటికి బయలుదేరామండి. వెళ్ళి అక్కడ షాపింగ్ మాల్ ఉంది, లులు మాల్ ఉందండి. ఇండియన్ మాల్ ఏదో ఉంది, లులు మాల్ అని రాసింది. అక్కడికైతే వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ మాల్, ఎక్సలెంట్గా ఉంది. మాకు చాలా బాగా నచ్చింది. Last year in Abu Dhabi and Dubai, all road is water. This is a mall, అసలు ఆ రోడ్డు పైన వెళ్తుంటే ఆ బిల్డింగ్స్ ఏంటి, ఆ రోడ్లు ఏంటి, చాలా బాగుందండి. లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి బిల్డింగ్స్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళకి. అసలు వర్షం అనేది ఉండదంటండి ఇక్కడ, వర్షం అనేది పడదట. అయినా కూడా వీళ్ళు ఈ మొక్కలనేది ఎంత శ్రద్ధగా పెంచుతున్నారో చూడండి. భూమిలో నుంచే వాటర్ ఇస్తారట మొక్కలకి. చాలా బాగుంది మాల్, చాలా బాగుంది. మేము మాల్ చూసుకొని మళ్ళీ హోటల్కి వచ్చేసామండి. హోటల్కి రాగానే వాళ్ళు రూమ్ అయితే రెడీ అయిపోయిందని చెప్పారు. సో అప్పటికే 2 o'clock అయింది. 2:30 or 3 మధ్యలోని లంచ్ అవర్ అయిపోతుందంట. మొత్తం క్లోజ్ చేసేస్తారట డైనింగ్ ఏరియా. సో అందుకని చెప్పేసి మేము ఇంకా భోజనం చేసేసి అప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు చక్కగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. ముందు ఫ్రెష్ అయ్యాక తిందాం అనుకున్నాం కానీ అవ్వలేదు. సో మేము భోజనం చేసేసి రూమ్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇన్ని వెరైటీస్ పెట్టారు మాకు. ఇంకా ప్రతిదీ నేను సెపరేట్గా చెప్పలేను కానీ ఫుడ్ అయితే మాత్రం అదిరిపోయిందండి. నాన్ వెజ్ లవర్స్కి అయితే మాత్రం 3-4 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టారు. సో మొత్తానికైతే రూమ్ అరేంజ్ చేశారు. మా రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా నీట్ అండ్ క్లీన్, మంచి హైజెనిక్ రూమ్ అండి అది. 2 కమోడ్స్ ఇచ్చాడు, అలాగే ఒక షవర్ ఇచ్చాడు. అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. వెరీ నైస్ అన్నమాట. మంచి హైజెనిక్గా ఉంది. చిన్న పోర్టబుల్ మినీ ఫ్రిడ్జ్ ఉంది. అలాగే కాఫీ పెట్టుకోవడానికి అది అవైలబుల్గా అంతా ఉంది. పడుకొని వచ్చేసరికి 9:30 అలా అయిపోయింది. మళ్ళీ 10కి డిన్నర్ క్లోజ్ చేసేస్తారని చెప్పేసి గబగబా మేము రెడీ అయిపోయి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ నెక్స్ట్ వీడియో అంటే నైట్ వీడియో అనేది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్. నా ఛానల్ని చూస్తూనే ఉండండి. అంతేకాదు మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.